హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఫస్ట్ అయితే వీడియో పూర్తిగా చూడండి. పూర్తిగా చూసిన తర్వాత మీకు నిజంగా వీడియో నచ్చితే కనుక లైక్ చేసి నలుగురికి ఉపయోగపడుతుంది అనుకుంటే కనుక నలుగురికి డెఫినెట్గా షేర్ చేయండి. ఓకే, థంబ్నెయిల్‌లో చూశారు కదండీ! ఈ యాప్ గనక మీ ఫోన్‌లో ఉంటే నిజంగా నెలకి ₹1,00,000 సంపాదించొచ్చా? అది రియలా? ఫేకా? అనేది ఈ వీడియోలో చెప్పబోతున్నాను. అయితే చాలామంది ఆడవాళ్ళేంటంటే భర్తకి సాయంగా ఉండాలనే ఉద్దేశం కావచ్చు, లేదా పిల్లలకి సొంతంగా వాళ్ళు అంటే ఆడపిల్లలు ఉన్నారనుకోండి, బంగారాలయి కొనుక్కోవాలని ఉంటుంది. సో ఏదో ఒకటి చేయాలి, మనం ఒకళ్ళ మీద డిపెండ్ అవ్వకూడదనే ఉద్దేశం కావచ్చు. కొంతమందికి ఇంటి నుండి బయటికెళ్ళే పరిస్థితి ఉండదు. అలాంటప్పుడు ఇంట్లో ఉండి డబ్బులు ఎలా సంపాదించుకోవాలని చాలామంది అన్వేషిస్తూ ఉంటారు. సో అలా అన్వేషించే వాళ్ళ కోసం ఏంటంటే ఇప్పుడు కొత్తగా కొన్ని యాప్‌లన్నీ వచ్చి పడినాయి అనమాట. మనం పని చేస్తాం, కానీ ఆ చేసే పని ఎలాంటిది అనేది కూడా మనం తెలుసుకోవాలి కదా! సో అదే మీకు ఈరోజు నేను చెప్తున్నాను. జాగ్రత్తగా వినండి. నెలలో ఇంటి దగ్గర కూర్చుంటే 1,00,000 పైన సంపాదించే యాప్ ఏంటో ఫస్ట్ చూద్దామండి. అదే ఫ్రెండ్ యాప్ అనమాట. ప్లే స్టోర్‌లో ఉంది మీకు. సో ఈ యాప్‌లో నిజంగా పని చేస్తే మనకి డబ్బులొస్తాయా? ఇంటి నుండి చేస్తే వస్తాయా? అసలు ఇక్కడ చేసే పనేంటో ఫస్ట్ తెలుసుకోవాలి కదా! సో ఫస్ట్ ఏంటంటే ఇది ఇన్‌స్టాల్ అయ్యి దీంట్లో రిజిస్టర్ అయితే వాళ్ళు కాల్ చేస్తారు. 24 గంటల్లో కాల్ చేస్తారు. కాల్ చేసి మీకు వర్క్ ఏంటో చెప్తారనమాట. ఏంటి ఇక్కడుంది చూడండి. ఆడియో అండ్ వీడియో కాల్ యాప్ ఇది. టు మేక్ ఫ్రెండ్స్ ఆన్లైన్ చాట్ విత్ స్ట్రేంజర్స్ అంటే మనకి తెలియని వాళ్ళతోటి మనం ఆడియో కాల్ కానీ వీడియో కాల్ కానీ మాట్లాడాలి. ఎందుకు మాట్లాడాలి అంటే చాలామంది ఎగ్జాంపుల్ అబ్బాయిలు ఉంటారు, మగవాళ్ళు ఉంటారు, అంటే పెళ్ళైన మగవాళ్ళు కూడా ఉంటారు, పెళ్ళి కాని మగపిల్లలు కూడా ఉంటారు. వీళ్ళు ఎవరన్నా ఏదైనా డిప్రెషన్, అది ఏ కారణం చేతైనా కావచ్చు, అది ఒక లవ్ ఫెయిల్యూర్ వల్ల కావచ్చు, లేకపోతే ఇంకేదైనా డిస్టర్బెన్స్ వల్ల కావచ్చు, వాళ్ళు డిప్రెషన్లోకి వెళ్ళిపోయారు అనుకోండి. ఆ డిప్రెషన్ నుంచి ఆడియో కాల్స్ మాట్లాడుతూ వీడియో కాల్స్ మాట్లాడుతూ మీరు వాళ్ళని డిప్రెషన్ నుంచి బయటికి తేవాలన్నమాట. సో ఇదే ఈ యాప్ అనమాట. అలా తీసుకొస్తున్నందుకు ఆడియో కాల్ మాట్లాడితే మీకు నిమిషానికి ₹4 చొప్పున పే చేస్తారు. అదే వీడియో కాల్ మాట్లాడారు అనుకోండి, నిమిషానికి ₹17 పే చేస్తారనమాట. యాక్చువల్గా దానికోసమే వీళ్ళు ఓన్లీ ఫీమేల్స్ని మాత్రమే ఇలా కాల్ మాట్లాడడానికి టెలికాలర్స్ కింద తీసుకుంటున్నారండి. మీకు అక్కడ అర్థం అవ్వాల్సిన విషయం ఏంటంటే ఆడవాళ్ళతో మాట్లాడడానికి మ్యాక్సిమం మగవాళ్ళే ఇంట్రెస్ట్ చూపిస్తారు. అవతల నుంచి మీకు వచ్చే కస్టమర్స్ మ్యాక్సిమం మగవాళ్ళే ఉంటారు. ఎందుకు అలా అంటున్నానంటే సపోజ్ మన మిడిల్ క్లాస్ లేడీస్ మెంటాలిటీ ఎలా ఉంటుందో ఒకసారి చెప్పండి. ఎగ్జాంపుల్ నేనే ఉన్నాను, నాకేదో బాధ అనిపించింది, నేనేదో డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను. ఆ డిప్రెషన్ నుంచి నేను బయటికి రావాలంటే మా హస్బెండ్తో షేర్ చేసుకుంటాను. నాకు ఇలా బాధగా ఉందండి, ఏంటో ఇలాగా చాలా బెంగగా ఉంటుందని చెప్తాను. ఆయన ఏదో చెప్తారంటే బెంగపడొద్దనో లేదంటే భయపడొద్దు, నేను ఉన్నానని చెప్తారు. అంతేనా? ఎవరిళ్లల్లో అయినా జరిగేదే కదా! ఎప్పుడైతే వాళ్ళ ధైర్యం మనకి ఇచ్చారో అక్కడితో మన బెంగ కొంచెం తీరిపోతుంది కదండి. రోజులు గడిచే కొద్దీ అన్నీ మారుతాయి. కానీ లేడీస్ పర్టికులర్గా ఇలా యాపుల్లోకి వెళ్ళి వేరే ఆడవాళ్ళతో, తెలియని ఆడవాళ్ళతో మన ప్రాబ్లమ్స్ ఏంటని షేర్ చేసుకుని ఆ డిప్రెషన్ నుంచి బయటికి రావడం అనేది మోస్ట్లీ 90% అయితే జరుగుతుంది. ఎక్కడో ఒక 10% లేడీస్లో ఉంటే ఉండొచ్చు. అందుకే అంటున్నాను, మ్యాక్సిమం మగవాళ్ళే కస్టమర్స్ ఉంటారు. సో జాబ్ చేయాలి, డబ్బులు సంపాదించుకోవాలి, పర్వాలేదు. ఇప్పుడు నేను ఏదైతే వర్క్ చెప్పానో మీకు ఓకే అనుకుంటే దాంట్లో రిజిస్టర్ అవ్వండి. ఇక్కడ ఏంటంటే వీళ్ళు లాంగ్వేజ్ అది ఏ లాంగ్వేజ్ అయినా, మీరు తెలుగు అయినా, ఇంగ్లీష్ అయినా, హిందీ, తమిళ్, మలయాళం, కన్నడ, ఏ భాషకు సంబంధించిన వాళ్ళైనా సరే ఆ భాషకి సంబంధించిన కస్టమర్సే మీకు ఇంటరాక్ట్ అవుతారు. ఆడియో కాల్లో, వీడియో కాల్లో మీకు ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే మీరు మాట్లాడుకొని మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. ఓకేనా? యాక్చువల్గా ఫేస్బుక్, ఇన్స్టాల్లో కూడా ప్రొఫైల్స్ క్రియేట్ చేసుకుంటారు. కానీ ప్రొఫైల్ పిక్ ఎలా అయితే చాలామంది వాళ్ళ ఒరిజినల్ పిక్ పెట్టుకోరో, అలాగే ఇందులో కూడా ఏంటంటే మీరు ఏదైనా ఒక యానిమేటెడ్ కార్టూన్ పిక్ లాంటిది క్రియేట్ చేసుకొని ప్రొఫైల్ కింద పెట్టుకోవచ్చండి. ఆడియో కాల్ మాట్లాడేటప్పుడు ఆ యానిమేటెడ్ పిక్ మాత్రమే వాళ్ళకి కనిపిస్తుంది. ఓకేనా? అలా కాకుండా వీడియో కాల్ అయితే మాత్రం కంపల్సరీ మీ ఫేస్ అనేది వాళ్ళకి కనిపిస్తుంది. యాక్చువల్లీ అలా చేద్దాము అని అనుకుంటే మాత్రం అదిగోండి, అందులో ఉంది కదా ప్లే స్టోర్లో యాప్, ఇన్స్టాల్ చేసుకోండి. వాళ్ళ నేము ఇవన్నీ అడుగుతారు కదా, డీటెయిల్స్ ఇవ్వండి. మీ ఫోన్ నెంబర్, వాట్సాప్ ఏదైతే యూజ్ చేస్తున్నారో ఆ నెంబర్ ఇచ్చుకొని మీరు రిజిస్టర్ అయితే కనుక 24 అవర్స్లో వాళ్ళే మిమ్మల్ని కాంటాక్ట్ అవుతారు. ఎలా చేయాలి కాల్స్ అని వాళ్ళ నెంబర్స్ మీకు ఇస్తారు. సో మొత్తం ఆ ట్రైనింగ్ అనేది ఒక 1 డే 2 డేస్లో చెప్తారు. అక్కడి నుంచి మీ వర్క్ స్టార్ట్ అవుతుంది, అయిపోద్ది. కానీ ఒక్క మాట, పర్సనల్గా నా ఫ్యామిలీ అనుకొని చెప్తున్నాను, వేరే రకంగా తీసుకోకండి. బయట సమాజం చూస్తే అస్సలు బాగాలేదు. ఆడవాళ్ళు అవ్వచ్చు, మగవాళ్ళు అవ్వచ్చు, చాలామంది చాలా చండాలంగా తయారైపోయారండి. ఆడియో కాల్ మాట్లాడాలి అంటే వాళ్ళు నిజంగా డిప్రెషన్లో ఉంటే మీరు ఎంతవరకు మాట్లాడగలగాలో అంతవరకు మాట్లాడండి. వీడియో కాల్స్ అంటే అవి కొంచెం
రిస్కే కానీ కొంతమందికి బాగానే అనిపిస్తుందండి. మేము మాట్లాడుకుంటాం, మేము చేసుకుంటామని. అది వాళ్ళ ఇష్టం. కానీ ఏ పని చేసినా కూడా ఫ్యామిలీ లైఫ్ డిస్టర్బ్ అయ్యేలాగా మాత్రం చేసుకోకండి. భర్త, పిల్లలు, ఫ్యామిలీ అనేది ఫస్ట్ ప్రయారిటీ అండి మనకి. హస్బెండ్ బాధపడితే ఇక మీరు ఎంత కష్టపడి కూడా ఉపయోగం ఉండదు. వాళ్ళు వద్దన్నారనుకోండి, ఇక అక్కడతో ఆపేయండి. నేను ఇంత సంపాదిస్తుంటే వద్దనడం ఏంటి అని మనం నువ్వు డి అంటే నేను డి అని రెడీ అయ్యామంటే పిల్లలకు అనవసరంగా సఫర్ అవుతారనమాట. మీ ఆలోచన మంచిదే, డబ్బులు సంపాదించాలి, భర్తకు సాయంగా ఉండాలి, ఫ్యామిలీకి హెల్ప్ఫుల్గా ఉండాలనేది మంచిదే. కానీ దానికోసం ఆ ఫ్యామిలీని డిస్టర్బ్ చేసుకునే పరిస్థితులు అయితే తెచ్చుకోకండి. చెప్పాను కదా దీంట్లో పనేంటి, ఏం చేస్తే డబ్బులు వస్తాయని. సో మీకు విల్లింగ్ అనుకుంటే రిజిస్టర్ అయ్యి ప్రాసెస్ అనేది ఫాలో అవ్వండి. ఓకే అండి. మీకు నచ్చితే వీడియో డెఫినెట్గా లైక్ చేయండి. నలుగురికి ఉపయోగపడుతుంది అనుకుంటే కంపల్సరీ షేర్ చేయండి. ఇలాంటి జెన్యూన్ వీడియోస్ ఇంకొన్ని చూడడం కోసం, ఇంకొన్ని విషయాలు తెలుసుకోవడం కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.